వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న శివాజీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో శివాజీ ర్యాలీలు, ఛత్రపతి శివాజీ జెండాలతో ర్యాలీలు, శోభాయాత్రలు తీయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇట్లా జరిగినాయి. అయితే ప్రతిసారి హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఏవైతే ర్యాలీలు తీస్తారో ఆ ర్యాలీల మీద రాళ్ల వర్షం, చెప్పుల వర్షం కురిపిస్తారు. కొందరు ఈ కుహన లౌకికవాదులు, కొంత మైనార్టీలు. మనకు పశ్చిమ బెంగాల్లో ప్రతిసారి రామనవమి సందర్భంగా ఖచ్చితంగా రాళ్ల దాడి కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఈ బుజ్జగింపు రాజకీయాలకు సంబంధించి ప్రతిసారి రామనవమి ర్యాలీ తీసిన, శోభాయాత్ర తీసిన ప్రతిసారి అట్లాంటి సందర్భాలు ఉంటాయి. నిన్న శివాజీ జయంతి సందర్భంగా కూడా కర్ణాటకలోని బాగల్కోట్లో దారుణమైన సంఘటన జరిగింది. అంబభవాని టెంపుల్ నుంచి బాగల్కోటు సిటీ పట్టణంలో అంబాభవాని టెంపుల్ నుంచి ముందుకు వెళ్తుంటే పంకా మస్జిద్ అనే ఒక మస్జిద్ దగ్గర కొంతమంది దుండగులు మస్జిద్ మీకేది రాళ్ళు, చెప్పులు విసరడం జరిగింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని లెక్క చేయకుండా శివాజీ మహారాజ్ ర్యాలీ మీద చెప్పులు, రాళ్ళు వేయడం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు ఈ రాళ్ళు వేసే క్రమంలో ఒక కానిస్టేబుల్కు గాయం కూడా అయింది, తలకు గాయం కూడా అయింది. అందరూ కానిస్టేబుల్ అంతా హెల్మెట్లు పెట్టుకున్నారు. ఇట్లాంటి దుస్సాహసాలు ఉంటాయి. మస్జిద్ దగ్గరికి ర్యాలీ ఎప్పుడైతే మస్జిద్ దగ్గరికి వస్తుందో ఆ సందర్భంలో వీళ్ళు ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగా అలర్ట్గానే హెల్మెట్లు పెట్టుకొని వచ్చారు. అయినప్పటికీ ఒక కానిస్టేబుల్ గాయాలయ్యి దాదాపు 8 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ ఇప్పటివరకైతే చర్యలు తీసుకున్న దాఖలా లేవు. వాళ్ళందరినీ 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇది బాగల్కోట్ విలేజ్, కర్ణాటకలో ఉంటుంది. ఈ బాగల్కోట్ విలేజ్లో ఇది చూడొచ్చు, అంబభవాని మందిర్ నుంచి ఇక్కడ ఫంకా మస్జిద్ అని ఉంటుంది. చూడండి, దాదాపు ఒక ర్యాలీ మొదలై ఎప్పుడైతే ఒక కనీసం 500 మీటర్లు కూడా ర్యాలీ ముందుకు పోకముందుకే వీళ్ళు వాంటెడ్గా ముందస్తు ప్రీ ప్లాన్డ్గా మస్జిద్ నుంచి ర్యాలీ మీద రాళ్ళు వేయడం, చెప్పులు వేయడం ఉద్రిక్తతలు దారితీసింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ అంటే కర్ఫ్యూ విధించి చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కర్ఫ్యూ విధించి ఎట్లాంటి శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా చూడడం జరిగింది. ఎప్పుడైతే చెప్పులు వేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మనం కూడా చూద్దాం. ఇప్పుడు చూడరు, ఇక్కడ వీళ్ళు పోలీసులు వాళ్ళను నిలువరించేందుకు మస్జిద్ పైకి పోయినప్పటికీ కూడా వాళ్ళు అస్సలే ఊరుకోకుండా, పోలీసులు ఎంత ఆపకుండా దీని మీద ర్యాలీ మీద రాళ్ళు, చెప్పులేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విజువల్ స్పష్టంగా చూడొచ్చు. మరి ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడిది? ఇప్పుడు మిలాదున్ నబీ కావచ్చు, మొహర్రం కావచ్చు, ఇట్లాంటి ముస్లిం మైనార్టీ పండుగలు వచ్చినా కానీ హిందూ సోదరులు ఎవరు వాళ్ళ చేసే ర్యాలీ మీద కానీ, వాళ్ళు చేసే ప్రొసెషన్ మీద కానీ ఎక్కడ దాడి చేసిన సందర్భాలు ఉండవు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు, ఎక్కడి నుంచి ఆ ధైర్యం? ఏంటి మస్జిద్ దగ్గర నుంచి పక్క నుంచి పోకూడదా ఎవరు? ఇది చూడండి ఒకసారి ఎట్లేస్తారో. చూస్తాం కదా పైనుంచి ఎట్లా పడిందో, ఒక చెప్పు, అట్లాగే రాళ్లతో దాడి. సో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్, కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం సిద్ధరామయ్య కూడా దీని మీద స్పందించి ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ప్రకటన రిలీజ్ చేసేది తప్పితే ఇప్పటి వరకు ఎవరిని విచారించి దాదాపు 8 మంది అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ 8 మంది మీద ఎవరి మీద కేసులు అయితే నమోదైనట్లు మనకు కనిపించట్లేదు. ఈ ప్రతిసారి అటు కర్ణాటకలో కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాలు, అటు పశ్చిమ బెంగాల్ అయితే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్. సో ఇట్లాంటి సందర్భాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి లౌకికవాదులు ఏమంటారంటే ఈ దేశంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నదని చెప్తారు. కానీ మళ్ళీ ర్యాలీ తీసుకునే స్వేచ్ఛ, శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ తీసుకునే స్వేచ్ఛ లేదా? మనం మైకులు పెట్టొద్దు, మనం డీజేలు పెట్టొద్దు, హిందూ పండుగలు డీజేలు పెట్టొద్దు అనేది పెద్ద ఎత్తున హిందువులు అనేక సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇట్లాంటి ప్రొసెషన్ల మీద దాడి జరగడం, రాళ్ళు వేయడం, చెప్పులు వేయడం అనేది దురదృష్టకరం. మన దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.